రాష్ట్రంలో ఇదే వేదిక నుంచి ఇదే హుస్సేన్ సాగర్ ఒడ్డున లక్షలాది మంది తల్లులు చెల్లెలు ఆనందంగా అడిగిన బతుకమ్మ పండుగ మన రాష్ట్ర పండుగ. అటు బతుకమ్మ తల్లి, ఇటు మరో రాష్ట్ర పండుగ బోనాలు, అలాగే ప్రభుత్వం పక్షాన క్రిస్మస్, రంజాన్ లాంటి సర్వమత గౌరవంతో సాగుతున్న ప్రజా ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం. जी हाँ, ख़वातीन और हज़रात, हिंदुस्तान की रियासतों में तेलंगाना की तहजीब एक बड़ा तहजीबी मरकज़ रही है। यहाँ की तहजीब व तमद्दुन की कुछ मुनफरिद खुसूसियात व रिवायात रही हैं, जिसकी शिनाख्त के लिए इसे दक्कनी तहजीब का नाम दिया गया। हमारी खूबसूरत तहजीब की जड़ें माजी में बहुत दूर तक फैली हुई हैं। हमारे तारीखदान मानते हैं कि हैदराबाद की गंगा जमनी तहजीब कौमी यकजहती का बेमिसाल नमूना पेश करती है। हमारी आगे आने वाली नस्ल को भी हमारी खूबसूरत तहजीबी रिवायात से आगाही हासिल करनी चाहिए, खासकर ऐसे वक्त में जब मुल्क की 29वीं रियासत की शक्ल में रियासत तेलंगाना का ख्वाब शर्मिंदा ताबीर हो गया है और इस रियासत के हमारे हरदिल अजीज वजीर आला कल्वाकुंटला चंद्रशेखर राव साहब रियासत को सुनहरा तेलंगाना में तब्दील करना चाहते हैं। హుస్సేన్ సాగరు ఎల్లంపల్లి పోచంపాడు నీళ్ల రిజర్వాయరులో నిలిచిన ప్రతి నీటి పొట్టు పలికెనమ్మ నీకు స్వాగతం. సంకెళ్లను విడిపించిన స్వాతంత్ర్యమ నీకు వందనం. ఖ్యాతి గల్ల రామప్ప కోవెల వేయి సంభాలకు ఆకారమైన ప్రతిశిల భద్రకాళి సమ్మక్క సారక్క తల్లుల నీతి గల్ల కాకతీయ కోటలోని గోడల ప్రతిధ్వనులు పలికినాయి స్వాతంత్ర్యమ నీకు స్వాగతం. అభివృద్ధిలో నడుపుతున్న ప్రభుత్వమా నీకు వందనం. వైభవాలు గుట్టిపడే దర్గలు నల్లగొండ జిల్లాలోని జానుపాడు సైదులు తరాల నాటి తళుకులతో కాంతులీనే బురుజులు తెలంగాణ గుండె గోలు కొండలు దర్వాజలు తలుపు తెరిచి పలికినాయి స్వాతంత్ర్యమ నీకు స్వాగతం. 60 ఏండ్ల ఆకాంక్షను నెరవేర్చిన నీకు వందనం. తొలి దీక్షా ఫలితము స్తూపాలకు రూపమైన రణధీరుల త్యాగము అడుగడుగున అమరత్వమే దాచుకున్న పల్లెలు తెలంగాణ పోరుకు కొడుకులనిచ్చిన తల్లులు స్వతంత్ర్యమా నీ రాకకు ప్రణమిల్లి పలికే వందనం. ప్రగతిని ఒక ప్రమిదలాగా వెలిగించిన నీకు స్వాగతం. నల్లని బంగారమిచ్చే సింగరేణి బావులు పేదరికం పీడ వీడుతున్న దళిత వాడలు ప్రాణహిత గోదావరి. కదలాలే వెనక ఎంతమంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. మీరు ఇక్కడ నిలబడితే వెనకొచ్చిన వాళ్ళు ఏం కావాలి? వాళ్ళందరూ మన గవర్నర్ సాబ్ని సీఎం సాబ్ని చూడొద్దా? కొంచెం కదిలేని తమ్ముడు తమ్మి కొంచెం కదలాలే, ఒకసారి చేతులు ఊపాలే, ఒక స్టెప్ వేయాలి, కదలాలి. 30 సెకండ్లు అంతే, 30 సెకండ్స్. हम महकमा पुलिस से गुजारिश करेंगे कि वो फनकारों को आसानी के साथ आगे बढ़ाते जाएं, क्योंकि यहाँ पर हज़ारों की तादाद में, लाखों की तादाद में फनकार पेश होना अभी बाकी है। हमारी तहजीबी रिवायात की झलकी यहाँ पर दिखाई जा रही हैं और इसको आपको महसूस होने के लिए सबको तेज़ी से आगे बढ़ना भी बहुत ज़रूरी है। ये देखिए आसमान में एक मरतबा फिर हमारी लहराती हुई पतंगें, जिसे रोबोकाइट्स का नाम दिया गया है। ये देखिए कितना खूबसूरत मंजर है। रंग बिरंगी पतंगें तो दिखाई देती हैं, लेकिन ये इस शाम खूबसूरत बनाने के लिए फ़िज़ा में
इस शाम के अंधेरे में लहराती हुई ये खुश रंग पतंगें एक खुशगवार माहौल पैदा कर रही हैं। ఎన్ని దిక్కులో చూడాలి అని పరిశాన్ అవుతానరా. ఎల్ఈడి స్క్రీన్లలో అందమైన దృశ్యాలు, హుస్సేన్ సాగర్లో టూరిజం వారి అందమైన బోట్లు, ఒక దిక్కు బుద్ధుడు 3D, అటు సికింద్రాబాద్ క్లాక్ టవరు, కాచిగూడ స్టేషను, మరి ట్యాంక్ బండ్ మీద లక్షలాది మంది తెలంగాణ తమ్ముళ్ళు చెల్లెళ్ళు బిడ్డలు, స్టేజ్ మీద ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు, ప్రియతమ నాయకులు. ఉన్నాయే 2 కళ్ళు, ఎడు చూడాలని పరిశాన్ అవుతానరా. అలా చూస్తూ మీరు కదలాలి. కళారూపాలకు ధన్యవాదాలు. చూస్తూ కదలండి. మన బోనాలు, పోతరాజులు, చింది యక్షగానాలు, శారద కథలు, బైండ్ల కథలు, ఒగ్గు కథలు, బుర్ర కథలు, మ్యాజిక్ షో, ఇంద్రజాలికులు, 1 కాదు 2 కాదు, అన్ని కళారూపాలు మన కళ్ళ ముందు కదిలి వెళ్తున్నాయి. ఈ కళారూపాల వెనక బతుకమ్మలు, పీరీలు, అదిగో మన పీరీ సాబ్ కూడా వస్తాడు. తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని అంటాడు ఎప్పటికీ మన సీఎం సాబ్. అలాంటి అద్భుతమైన కులాలకు మతాలకు అతీతంగా తెలంగాణ తల్లిని అర్చించి అందంగా